చెరువు పక్కన ఉన్న అడవిలో అనామిక ఆవు కోసం తిరుగుతున్న మీసాల రంగడికి చెట్టు కింద గుర్రు పెట్టి పడుకున్న శారద కనిపిస్తుంది. శారదమ్మ గారు ఇక్కడ పడుకున్నారంటే ఆ ఆవు కూడా ఈ చుట్టుపక్కలే ఉండుంటుంది. గంగమ్మ చెప్పినట్టు ఆ ఆవును పట్టుకుని పాలివ్వకుండా సూదివ్వాలి, లేదంటే గంగమ్మ నన్ను చంపేస్తుంది అని అనుకుంటూ శారద వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగడు. ఇక పొట్టిగా లావుగా ఉన్న గంగమ్మ, ఏ మీసాల రంగడికి అప్పగించిన పని ఇంకా పూర్తి చేసినట్లేడు. పూర్తి చేసుంటే ఫోన్ చేసి చెప్పేవాడు. ఫోన్ చేయలేదంటే ఇంకా వాడు ఆ పేద కోడల అనామిక ఆవులకి పాలివ్వకుండా సూదిచ్చినట్టుగా లేడు. వాడివాళ ఆవులకు గనక సూది ఇవ్వకపోతే వాడికి నా చేతుల్లో ఉంటుంది అని గంగమ్మ అనుకుంటూ పాల ట్రక్కుని తీసుకొచ్చి చెరువు పక్కన ఆపుతుంది. ట్రక్కు దిగి దిక్కులు చూస్తుంది. ఆ చుట్టుపక్కల తనకి ఎవ్వరూ కనిపించలేదు. ఎటు చూసినా ఎవరో వస్తున్నట్టు పోతున్నట్టు కనిపించడం లేదు. ఇదే మంచి సమయం, పాలల్లో నీళ్లు కలిపేయాలి. ఇక అప్పుడే పేద కోడలు అనామిక పచ్చని గడ్డి మోపుని నెత్తిన పెట్టుకుని చెరువుగట్టు మీదుగా నడుస్తూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడు చెరువు దగ్గర ఆగిన గంగమ్మ పాల ట్రక్కు కనిపిస్తుంది. ఇదేమిటి, గంగమ్మ పాల ట్రక్ చెరువు దగ్గరుంది? ఇంతకీ ఈ గంగమ్మ ఎక్కడా అని దిక్కులు చూస్తుంది. అప్పుడు గంగమ్మ ఒక చెట్టు చాటున దాక్కుని ఉంటుంది. వామ్మో, నేను డబ్బాతో చెరువు నీళ్లు తెస్తూ ఉండగా నాకు అనామిక కనపడింది. వెంటనే నేను అనామికకి కనిపించకుండా ఈ చెట్టు దగ్గరకొచ్చి దాక్కున్నాను. లేదంటేనా పాలల్లో నేను నీళ్లు కలుపుతున్న విషయం తన కల్లారా చూసేది. అది నిజమా కాదా అని నా కూతురు మీద ఒట్టేయించుకునేది అని అనుకుంటూ అనామికకి కనిపించకుండా అనామికాని చూస్తూ ఉంటుంది గంగమ్మ. అనామికకి మాత్రం గంగమ్మ కనిపించలేదు. ట్రక్ని కడగడానికి తీసుకొచ్చుంటుంది గంగమ్మ. అయినా గంగమ్మ గురించి నేను ఆలోచించడం ఏమిటి? ఇంతకీ అత్తయ్య ఆవునెక్కడ మేపుతుందో ఏమిటో అని అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటుంది. మీసాల రంగడికి ఒక దగ్గర మేస్తున్న ఆవు కనిపిస్తుంది. తను సంతోషపడుతూ, అమ్మయ్యా, ఆ అనామిక ఆవు కనిపించింది, ఇక వెళ్ళి ఆ గంగమ్మ చెప్పినట్టు సూదిచ్చి సొత్తాను అని సంతోషంగా ఆవు దగ్గరికి వచ్చాడు. సూది తీస్తాడు. ఆ ఆవు రంగన్ని గమనిస్తుంది. ఒక కాలితో గట్టిగా రంగన్ని తంతుంది. దాంతో రంగడు వెళ్లి కొంచెం దూరంలో బోర్లా పడతాడు. గాల్లోకి ఎగిరిన సూది రంగడికొచ్చి గుచ్చుకుంటుంది. అంతే, నొప్పిగా బాధపడుతూ, ఓర్నాయనో, ఆవు పాలివ్వకుండా ఉండటానికి సూది తీసుకొచ్చాను. ఆ సూది తిరిగి తిరిగి నాకే గుచ్చుకుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉండగా శారద కోపంగా రంగడి దగ్గరికి వచ్చింది. ఏమైందిరా రంగడో, అంత గట్టిగా అరిచేవు? బంగారు లాంటి నిద్రపోయింది కదరా నీ అరుపు వల్ల, యాదవా అని శారద అక్కడి నుంచి ఆవు దగ్గరికి వెళ్తుంది. తన ఆవుని ప్రేమగా, శాలిని, మేసింది చాలు, ఇక ఇంటికి పోదాం పద అని చెప్పగానే ఆ ఆవు దారి వెంట నడుస్తూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. శారద కూడా ఆవు వెనకాలే నడుస్తూ ఉంటుంది. ఇక గుచ్చుకున్న సూదితో రంగడు బాధపడుతూ చెరువు దగ్గర ఉన్న గంగమ్మ దగ్గరికొచ్చాడు. ఏమైందిరా రంగా, నేను చెప్పినట్టు ఆవుకి పాలు రాకుండా సూదిచ్చావా? ఆ మాటకి రంగడు బాధపడుతూ, అమ్మగారు, నా వెనక చూసి మాట్లాడమ్మా. దొంగ సచ్చినాడా, నన్ను నీ వెనక చూడమంటావా? అయ్యో అమ్మగారు, అపార్థం చేసుకోకండి, నాకు వెనక గుచ్చుకున్న సూది చూడమని చెప్తున్నానమ్మా, అంతే అని చెప్పగానే అప్పుడు గంగమ్మ రంగడికి గుచ్చుకున్న సూదిని చూస్తుంది. సచ్చినాడా, ఆవుకి ఓమని చెబితే నిద్ర మబ్బుతో నీకు నువ్వే గుచ్చుకొని బాధపడతా పైగా నాకు చూపిస్తున్నావా? అమ్మగారు అంటూ 5-10 అడగడం తెలుసు కానీ చెప్పిన పని మాత్రం సరిగ్గా చేయడం చేత కాదు అని పాలల్లో నీళ్లు కలపకుండా అలాగే ట్రక్కుని వేసుకుని వెళ్ళిపోతుంది గంగమ్మ. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. పేద కోడలు అనామిక పాలు పితుకుతూ వాటిని పక్కనే ఉన్న ఊర్లో అమ్ముతూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది. ఒక రోజున మిఠాయి కొట్టు గురునాథం అనామిక వాళ్ళ ఇంటికొస్తాడు. అనామిక ఇంటి పక్కనే ఉన్న గంగమ్మ గురునాథం రావటం చూసి తనలో తాను ఇలా అనుకుంటుంది. వామ్మో, అనామికింటికి మిఠాయి కొట్టు గురునాథం స్వయంగా వచ్చాడంటే ఏదో పెద్ద ఆర్డర్ తీసుకొచ్చే ఉంటాడు.
అదేమిటో వెంటనే తెలుసుకోవాలి. లేదంటే నా మనసు నిమ్మలంగా ఉండదు, నన్ను ఉండనివ్వదు అని అనుకుంటూ తన ఇంటి నుంచి బయలుదేరింది. అనామిక ఇంటి ముందు, అనామిక బేటా, అమ్మా శారదమ్మా, ఈ ఇంట్లో ఉన్నారా అని అంటూ ఉండగా అత్తాకోడళ్ళు శారద, అనామిక ఇంట్లో నుంచి బయటకొచ్చి చూస్తారు. మిఠాయి కొట్టు గురునాథం ఎదురుగా కనిపిస్తాడు. మిఠాయి కొట్టు బాబు మీరా? కోడలా, వెళ్ళి కుర్చీ తీసుకొచ్చెయ్యి అని చెప్పగానే అనామిక లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తీసుకొచ్చి గురునాథం కోసం బయట వేస్తుంది. గంగమ్మ అనామిక ఇంటికొచ్చింది. గురునాథాన్ని చూసి, అరే మిఠాయి కొట్టు బాబుగారా, నా కోసం వచ్చారా? ఇది నా ఇల్లు కాదు బాబు, పేద కోడల అనామిక ఇల్లు. ఆ పక్కన చూశారు, అది నా ఇల్లు. పదండి, నా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నీతో నాకు పని లేదు గంగమ్మ, నేను అనామిక బేట ఇంటికే వచ్చాను అని చెప్పగానే గంగమ్మ ముఖం మార్చుకొని లోపలే తిట్టుకుంటూ ఉంటుంది. చెప్పండి బాబుగారు, ఎప్పుడు రానిది ఇలా మా ఇంటికొచ్చారు? చూడమ్మా, మా కొట్టులో స్వీట్లు తయారు చేసే పరమేశ్వర్ ఉన్నపలంగా ఊరికి వెళ్ళిపోయాడు. 2000 పాలకోవా ఆర్డర్ వచ్చింది. నువ్వు పాలకోవా చాలా బాగా చేస్తావని ఊరి వాళ్ళు అనుకుంటుంటే విన్నాను తల్లి. ఇప్పుడు నువ్వు నాకు పాలకోవా చేసి ఇవ్వాలి, నా పేరు నిలబెట్టాలి తల్లి అని చెప్పి కొంత డబ్బు తీసి అనామికకి చూపిస్తాడు. శారద ఆ డబ్బు చూసి సంతోషపడుతూ గబుక్కున డబ్బును తీసుకుంటుంది. మీరెళ్ళండి బాబు, నా కోడలు మీకు కావలసిన పాలకోవా చేసి పెడతది అని శారద చెప్తూ ఉండగా మధ్యలో గంగమ్మ కల్పించుకొని, అయ్యో మిఠాయి కొట్టు బాబు, మీకు తెలీదనుకుంటాను, పాలకోవా నేను చేసినంత రుచిగా ఎవ్వరూ చేయలేరు. అనామికకిస్తున్న డబ్బులో సగం నాకివ్వండి, నేను చేసి పెడతాను అని చెప్పి శారద దగ్గర నుంచి డబ్బుల్ని గంగమ్మ లాక్కుంటుంది. శారద కోపంగా చూస్తుంది. గంగమ్మ, ఆ డబ్బులని శారద వాళ్లకే ఇవ్వండి, నీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పగానే గంగమ్మ తిట్టుకుంటూ ఆ డబ్బుల్ని శారదకి ఇచ్చేస్తుంది. పాలకోవా రెడీ అయ్యాక మీకు కబురు చేస్తానండి, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పగానే గురునాథం సంతోషంగా వెళ్ళిపోతాడు. గంగమ్మ మాత్రం కోపంగా ఈర్ష్యగా లోపల ఇలా అనుకుంటుంది. పాలకోవా తయారు చేస్తావా? చెయ్యి చెయ్యి, నువ్వు పాలకోవా ఎలా చేస్తావో నేను చూస్తానుగా అని అనుకొని అక్కడి నుంచి గంగమ్మ వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత గంగమ్మ ఒక పెద్ద సూది పట్టుకొని అనామిక ఆవు దగ్గరికి దొంగలా వస్తుంది. ఆవు పడుకొని ఉంటుంది. ఇదే మంచి సమయం, ఆవు పడుకొనుంది అని చెప్పి ఆవుకి సూదిస్తుంది గంగమ్మ. అంతే, ఆవుకి నొప్పిగా ఉండటంతో గట్టిగా కొడుతుంది. గంగమ్మ వెళ్ళి పేడలో పడుతుంది. అయినా సరే బాధపడకుండా తాను అనుకున్నది చేసినందుకు సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మరుసటి రోజున అనామిక ఆవు దగ్గర పాలు పితకటానికి వెళ్తుంది. గిన్నెని పాల పొదుగు దగ్గర పెడుతుంది. అంతే, పాలు వస్తూనే ఉంటాయి. గంగమ్మ గోడ పక్క నుండి ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోతుంది. ఆవు మాత్రం పాలు ఇస్తూనే ఉంటుంది. అనామిక ఆ పాలతో పాలకోవా తయారు చేస్తుంది. గంగమ్మ కుళ్ళుతో తిట్టుకుంటూ తన ఆవు దగ్గరికొచ్చి పాలు పితకాలని చూస్తుంది. పాలు రావు. గంగమ్మ ఆశ్చర్యపోతుంది. బాధపడుతూ, నేననామెక్కిని దెబ్బతీయాలని చూస్తే తీరా ఇప్పుడు నా ఆవు పాలు ఇవ్వడం లేదు. అక్కడ అనామెక ఆవు మాత్రం బాగా పాలిస్తుంది, నేనూరుకోను అని చెప్పి గోడవైపు నుంచి చూస్తుంది. అత్తాకోడళ్ళిద్దరూ పాలకోవా తయారు చేసే పనిలో ఉంటారు. గంగమ్మ వెనక నుంచి కర్ర పట్టుకొచ్చి అనామిక ఆవుని కొడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ గోమాత ప్రత్యక్షమవుతుంది. గంగమ్మ, నీది దుర్బుద్ధి కాబట్టి నీ ఆవు పాలివ్వకుండా ఉంది. అయినా బుద్ధి తెచ్చుకోకుండా అనామిక ఆవుని కొడుతున్నావు. అనామిక స్వచ్ఛమైన మనసుతో ఉంది కాబట్టి తనకి కావలసిన మాయా పాలు వస్తున్నాయి అని చెప్పగానే గంగమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక గోమాత మాయమైపోతుంది. గురునాథం అనామిక ఇంటికి వస్తాడు. అత్తాకోడళ్ళు చేసిన పాలకోవా తీసుకొచ్చి ఇస్తారు. ఇక గురునాథం మిగిలిన డబ్బులిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళు సంతోషపడుతూ, అత్తయ్య, ఇదంతా గోమాత వల్లే సాధ్యమైంది, ఆవుకి గడ్డేసొస్తానుండండి అని చెప్పి ఆవు దగ్గరికి వస్తుంది అనామిక.
అక్కడ కింద పడున్న గంగమ్మని చూసి లేపుతుంది. నోట మాట పడిపోయింటుంది గంగమ్మకి. బాధపడుతూ పేద కోడలు అనామికాని చూసి దన్నం పెట్టి అక్కడ్నుంచి గంగమ్మ వెళ్ళిపోతుంది. అనామిక ఆవుకి గడ్డిని ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అది మహాశివరాత్రి పర్వదినం. లోకం మొత్తం శివనామస్మరణ కీర్తనలు చేస్తూ పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు శివభక్తులు. చీకటి పడుతుంది. పాకలో లాంతర్ వెలిగించాడు శంకరం అనే పేదవాడు. అతని భార్య శ్యామల మూడో కన్నుతో పుట్టి ఆనందంగా ఆడుకుంటున్న కూతురు అనామికాని చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది. కూతుర్ని చూశారా, ఎంత ముద్దుగా ఆడుకుంటుందో. కూతురు పుట్టిందని సంతోషపడాలో, ఇలా మూడో కన్నుతో పుట్టిందని బాధపడాలో నాకు అర్థం కావటం లేదు శ్యామల. మూడో కన్నుతో పుట్టినా, 4 చేతులతో పుట్టినా, 5 తలలతో పుట్టినా, ఎలా పుట్టినా సరే కూతురు పుట్టిందని సంతోషపడాల. మనం బతికినంతకాలం మనకున్నంతలో ప్రేమగా చూసుకోవాలి. అవును శ్యామల, చూసుకోవాలి. మన ఊరి పంతులు సుబ్రహ్మణ్యం గారు మూడో కన్నుతో పుట్టిన మన కూతురి జాతకం చూసి చెప్తానని చెప్పాడు. నేనెళ్ళొస్తాను, కూతురుతో జాగ్రత్తగా ఉండు అని చెబుతూ ఉండగా ఆ పాకకి కొద్ది దూరంలో ఉన్న చెట్టు దగ్గరికి కర్ర పట్టుకుని వీరమల్లు అనే రౌడీ వచ్చాడు. చెట్టు చాటున దాక్కుని శంకరం ఇంటివైపు చూస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో నుంచి పిల్ల నవ్వులు, తల్లి మాటలు వినబడుతూ ఉన్నాయంటే వాళ్ళు ఇంకా నిద్రపోలేదు, మెలకువగానే ఉన్నారు. నిద్రపోయే వరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు పడుకుంటే అప్పుడు ఆ మూడో కన్నుతో పుట్టిన అనామికని చంపేయాలి. ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన్ పటేల్ ఇచ్చే డబ్బులు తీసుకోవాలి అని అనుకుంటూ శంకరం పాకవైపు రెప్పకూడా వేయకుండా గమనిస్తూ ఉంటాడు వీరమల్లు. సరిగ్గా అప్పుడే ఊర్లో మేకమాంసం అమ్మే మస్తాను కత్తి పట్టుకుని శంకరం పాక పక్కనే ఉన్న మరొక పాక వెనకాల దాక్కొని శంకరం పాకవైపు చూస్తూ ఉంటాడు. మూడో కన్నుతో పుట్టిన పాపానికి తల్లి నుంచి బిడ్డని వేరు చేసి చంపమని సుదర్శనయ్య గారి ఆజ్ఞ. బతికున్న మేకల్ని చంపుతూ ఉంటాను. నువ్వు కసాయివాడివి కాబట్టి అనామికని తల్లి నుంచి వేరు చేసి అడవిలోకి తీసుకెళ్లి చంపేమని చెప్పాడు. ఈ పని నా వల్ల అయ్యేలా లేదు, ఇప్పుడు ఎలా అని మస్తాన్ అనుకుంటూ ఉండగా పంతులు సుబ్రహ్మణ్యం పరుగున పాకులోకి వెళ్లటం వీరమల్లు, మస్తాను ఇద్దరూ చూస్తారు. ఇద్దరికీ అయోమయంగా ఉంటుంది. పంతులుగారు కంగారు పడుతూ, శంకరం, నువ్వు శ్యామల కలిసి మూడో కన్నుతో పుట్టిన అనామికని తీసుకొని ఇక్కడి నుంచి పారిపోండి. సుదర్శన్ బాబు గారు అనామిక మూడో కన్నుతో పుట్టటం వల్ల ఊరికి అరిష్టం అని అనుకుంటున్నాడు అని చెప్పగానే శంకరం, శ్యామల కంగారు పడిపోతారు. పంతులుగారి వైపే చూస్తూ ఉంటారు. అయ్యో శంకరం, అలా అయోమయంగా నన్ను చూస్తావేంటి? అనామికాని చంపడానికి వీరమల్లుని, మస్తాన్ని పంపించారు. వాళ్ళు రాకముందే ఇక్కడి నుంచి నువ్వు నీ కూతుర్ని తీసుకుని పారిపో. ఆ పరమేశ్వరుడే అన్నీ చూసుకుంటాడు అని చెప్పగానే శంకరిక ఏమాత్రం ఆలస్యం చేయకు లాంతర్ పట్టుకొని అనామికాని ఎత్తుకున్న శ్యామలను తీసుకొని పాక నుంచి బయటకొస్తాడు. వీరమల్లు, మస్తాన్ ఇద్దరూ కనిపిస్తారు. పంతులు వాళ్ళని చూస్తూ, పసిపిల్లని చంపడం మహాపాపవరా, అది ఊరికి అరిష్టం కూడాను అని చెబుతూ ఉండగా వాళ్లకు దొరకకుండా శంకరం, శ్యామలతో కలిసి పక్కనున్న అడవిలోకి పారిపోతూ ఉంటారు. అది చూసి వీరమల్లు, మస్తాన్ వాళ్ల వెనకాలే అరుస్తూ పరిగెడుతూ ఉంటారు. వాళ్ల అరుపులు విని, పరిగెత్తు శ్యామల, వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. నా వల్ల కావడం లేదండి, ఆయాసం వచ్చేస్తుంది. అలా అంటే ఎలా శ్యామల? వాళ్ళకి మనం దొరికితే మన కూతుర్ని వాళ్ళు చంపేస్తారు. కూతురు చనిపోయిన తర్వాత మనం ఎందుకు బతకడం చెప్పు. ఈశ్వరా, ఏమిటయ్యా నీలేలా, కూతుర్ని ఇచ్చినట్టే ఇచ్చావు. మూడో కన్నుతో పుట్టిన కూతుర్ని ఇచ్చావు. ఇప్పుడిలా మృత్యువుని కూడా ఇచ్చావు. కానీ కాపాడేది కూడా నువ్వేనని మర్చిపోకు తండ్రి అని వేడుకుంటూ ఉండగా వాళ్లకి కొద్ది దూరంలో పాడుబడిన గుడి ప్రత్యక్షమవుతుంది. శంకరం, శ్యామల అయోమయంగా చూస్తూ ఉంటారు. మూడో కన్నుతో ఉన్న అనామిక మాత్రం ముద్దుగా నవ్వుతూ ఉంటుంది. శంకరం, శ్యామల ఆ గుళ్ళోకొస్తారు. వీరమల్లు, మస్తాన్ ఆ గుడి దగ్గరికొస్తారు. వాళ్ళు చూస్తూ ఉండగా ఆ గుడి అక్కడి నుంచి మాయమైపోతుంది. వీరమల్లు, మస్తాన్ భయపడిపోతారు. వెంటనే అక్కడి నుంచి వచ్చిన దారిలోనే పారిపోతారు. తిరిగి అక్కడ మళ్ళీ గుడి ప్రత్యక్షమవుతుంది. గుళ్ళో శివలింగం ఉంటుంది. ఆ శివలింగం అంతా దుమ్ము ధూళి పట్టుంటుంది. శ్యామల, శివలింగం? అవునండి, మనల్ని కాపాడడానికి ఆ శివుడే ఇలా వచ్చాడు
అని చెప్పగానే ఆ శివలింగం ముందున్న దీపాలు వెలుగుతాయి. మీరు గుడిని శుభ్రం చెయ్యండి, మనం ఈ రాత్రి ఇక్కడే ఉందాం. ఇక్కడొద్దు శ్యామల. మనం ఈ గుడి నుండి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని వెంబడిస్తే ఏమిటి పరిస్థితి? ఈ అడవిలో ఎంత చీకట్లో ఎక్కడికని పరుగులు తెద్దని చెప్పండి. ఈ గుడిలోనే ఉంటే ఆ శివ చూసుకుంటాడు అని శ్యామల చెప్పగానే శంకరానికి కూడా నిజమే అనిపించింది. కొంతవరకు గుడిని శుభ్రం చేసి అక్కడే కూర్చుంటారు. అనామిక హాయిగా పడుకుంటుంది. ఇక శంకరం, శ్యామల ఇద్దరు అనామిక గురించి బాధపడుతూ ఉంటారు. ఇప్పుడంటే చిన్నగా ఉంది కాబట్టి మూడో కన్ను గురించి పెద్దగా భయపడిన అవసరం లేదు. కానీ పెరుగుతున్న కొద్దీ అమ్మాయి బయట తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎలా బతుకుతుందో అదేనండి బాధ. ఆ బాధ నన్ను వెంటాడుతూ ఉంటుంది. చూడు శ్యామల, భవిష్యత్తులో ఏదో జరుగుతుందని మన బిడ్డని మన కళ్ళ ముందు చంపుకోలేం కదా. మనకి తోచినంతగా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఆ గుళ్ళో ఉన్న శివలింగం నుంచి ఒక మెరుపు వస్తుంది. ఆ మెరుపు నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. మూడో కన్నుతో పుట్టిందని బాధపడకండి. అనామిక నాంసతో పుట్టింది. ఆ మూడో కన్ను తనని రక్షించుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆవేశం వచ్చినప్పుడు నా మూడో కన్ను ఎలా తెరుచుకుంటుందో అనామికకి కూడా ఆ మూడో కన్ను అలాగే తెరుచుకుంటుంది. తనని తాను కాపాడుకోగలుగుతుంది. ఈ విషయం బయట చెబితే ప్రాణాలకి ముప్పుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ శివలింగం నుంచి వెలుగు మాయమైపోతుంది. ఇక తెల్లవారుతుంది. అనామికాని ఎత్తుకొని అడవి దాటి ఆ పక్కనే ఉన్న ఊరికొస్తారు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ అనామికాని పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. అనామికకి 25 ఏళ్ళొస్తాయి. శారద ఇంటికి అనామిక కోడలిగా వచ్చింది. ఒకరోజున అత్తగారు శారద కోడలితో ఇలా అంటుంది. ఏమే కోళ్ళ, నీ నొసలపైన మచ్చేంటే? ఏమో అత్తయ్య, మా అమ్మని ఎన్నోసార్లు అడిగాను, కానీ చెప్పలేదు. ఏదో లేవే అని మచ్చ గురించి చెప్పకుండా దాటిస్తూ ఉండేది అత్తయ్య. సర్లే, ఇక తినడానికి ఏం టిఫిన్ చేశావు? ఇప్పుడే ఆ శివయ్యకి నైవేద్యం చేశాను అత్తయ్య అని అనామిక చెప్పగానే నాస్తికురాలైన శారదకి శివయ్య అన్న పేరు వినిపించగానే ఎక్కడా లేని కోపం వస్తుంది. ఎంత పొగరే నీకు! ఇంట్లో పూజలే చెయ్యొద్దని చెప్పాను కదా. ఎనకుండా మీ మావయ్య సపోర్టు తీసుకొని నేను లేవకముందే పూజలు చేసుకుంటున్నామని చెప్తేనే ఒప్పుకున్నాను. కాని ఇప్పుడు నాకు టిఫిన్ కూడా చేయకుండా శివయ్యకి నైవేద్యం చేశానని చెబుతున్నావా? నిన్ను అంటూ కొట్టటానికి శారద తన చేతిని పైకెత్తుతుంది. అనామిక భయపడుతుంది. ఇక అప్పుడే అక్కడికి ప్రసాద్ వస్తాడు. కోళ్ళ, నువ్వెళ్ళి టిఫిన్ చేయి తల్లి అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. ఏంటి శారదా, కోడలి మీదికి చెయ్యెందుకెత్తావు? దాన్ని తిండి పెట్టి మనం పోషిస్తున్నాం. మనకి ముందు టిఫిన్ పెట్టాలి గాని శివయ్యకి నైవేద్యం పెట్టిందంట. అసలే నాకు ఈ పూజలంటే నచ్చదు. ఏదో మీకోసమని నేను ఒప్పుకున్నాను. అనామిక గనక ఇంకోసారి అలా చేస్తే బయటికి పంపించేస్తాను. తప్పు శారదా, ఆ శివయ్య గురించి అలా మాట్లాడకు. నీకు నమ్మకం లేకపోతే నమ్మబాకు. అంతేగాని శివ పూజలు భక్తితో చేసుకునే కోడల్ని కొట్టకూడదు, తిట్టకూడదు. అంత నా కర్మ. ఇంకోటి, నీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి శారదా. ఏంటది? 2 రోజుల్లో శివరాత్రి రాబోతుంది. కోడల్ని ఏమీ అనకుండా తన పూజల్ని, తన ఉపవాసాల్ని, తన జాగారాల్ని ప్రశాంతంగా చేసుకోనివ్వు. తప్పదు కదా, చేసుకొనిస్తానులే అని చెప్పి కోపంగా అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది. ఇక శివరాత్రి రోజు రానే వస్తుంది. కోడలు అనామిక ఇంట్లో ఉన్న శివలింగం ముందు కూర్చొని శివపూజ చేస్తూ ఉంటుంది. పెద్ద సౌండ్తో శివనామ శ్లోకాలు వినిపిస్తూ ఉంటాయి ఆ ఇంట్లో. శారద అయిష్టంగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఇల్లంతా దీపం పొగ అలుముకొని ఉంటుంది. ఆ పొగకి, శ్లోకాలకి శారదకి ఎక్కడా లేని కోపం వస్తుంది. ఆవేశంగా బెడ్ మీద నుంచి దిగి పూజగది దగ్గరికి వచ్చింది. అనామిక శివలింగం ముందు కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటుంది. ఈ నెట్టాగో ఇంట్లో లేడు కదా, ఇప్పుడే దీని సంగతి చెబుతాను అని అనుకొని శారద కోపంగా పూజగదిలోకి వస్తుంది. ఏంట ఇది? అత్తయ్య, ఈరోజు శివరాత్రి, శివునికి ప్రత్యేక పూజ చేస్తున్నాను. రోజు చేస్తున్న పూజలు జాలవన్నట్టు ఈరోజు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నావా? అవునత్తయ్య, నన్ను ఇబ్బంది పెట్టకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి
అనామిక కళ్ళు మూసుకొని శివనామస్మరణ చేస్తూ ఉంటుంది. శారదకి కోపం వచ్చి అనామికాని తీసుకుని బయటకు నెట్టేస్తుంది. అనామిక కింద పడిపోతుంది. కాలితో గట్టిగా అనామికాని తన్నాలని కాలెత్తుతుంది. అంతే, కోపంతో అనామిక మూడో కన్ను తెరుచుకుంటుంది. అది చూసి శారద అదిరిపడుతుంది. కోపంగా అనామిక ఇలా అంటుంది. ఒకసారి చెప్తే అర్థం కాదా అత్తయ్య? ఎందుకు కోపం తెప్పిస్తున్నారు? నా పూజకి ఎందుకు అడ్డొస్తున్నారు మిమ్మల్ని అని అంటూ ఉండగా ఆ తెరుచుకున్న మూడో కన్ను నుంచి నిప్పురవ్వలు శారద మీదకు పడుతూ ఉంటాయి. శారద భయంతో తప్పించుకుంటూ పరిగెడుతూ ఉంటుంది. అయినా సరే ఆ నిప్పురవ్వలు ఆగకుండా శారద వెంటబడుతూ ఉంటాయి. ఇంతలో బయటకు వెళ్లిన ప్రసాదు, రమేష్లు ఇంటికొస్తారు. మూడో కన్ను తెరుచుకున్న అనామిక వైపు చూస్తారు. నిప్పురవ్వలు పడి కాలిపోతున్న శారద వైపు చూస్తారు. ఇద్దరూ వెంటనే దండం పెడుతూ ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ చేస్తారు. కాసేపటికి అనామిక శాంతిస్తుంది. తన మూడో కన్ను మూసుకుంటుంది. అది చూసి ప్రసాదు, రమేషు ఆశ్చర్యపోతారు. నిప్పురవ్వలు పడి అల్లాడుతున్న శారదను తీసుకొని ఇంట్లో ఉన్న శివలింగం దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. శివయ్య, మా అత్తయ్యని మన్నించండి తండ్రి. తనకి ఈ బాధ నుంచి విముక్తి కలిగించండి. అవును తండ్రి, ఇక నుంచి నా భార్య శారద మీ పూజ చేసుకుంటుంది, మిమ్మల్ని స్మరించుకుంటుంది. అవును శివయ్య, నేనీ బాధ భరించలేను తండ్రి. శివయ్య, నన్ను కాపాడయ్యా అని శారద వేడుకుంటూ ఉంటుంది. కొంత సమయం తర్వాత శివలింగం నుంచి ఒక వెలుగొచ్చి శారద మీద పడుతుంది. ఇక శారద మామూలు మనిషి అవుతుంది. ఇక అప్పటి నుంచి ఇంటిల్లిపాది శివపూజ చేస్తూ ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.